నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చంద్రుగాను శ్రీమతి సాయి చరిత గారు, శ్రీ పృథ్వీరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశోద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సాయి చరిత గారి తండ్రి గారు కీర్తి శేషులు శ్రీ కాశీరెడ్డి అశోక్ రెడ్డి గారి ఆబ్దికం సంవత్సరికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీ కాశీరెడ్డి అశోక్ రెడ్డి గారి వారి ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభావ చెందని మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. కీర్తి శేషులు శ్రీ కాశీరెడ్డి అశోక్ రెడ్డి గారికి వారి ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చెందని మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుని దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చెందని మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి రేణుకా గారికి, శ్రీమతి సాయి చరిత గారికి, శ్రీ పృథ్వీరెడ్డి గారికి, శ్రీమతి సుశ్రుత గారికి, శ్రీ దినేష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలను కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరమైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సాయి చరిత గారికి, శ్రీమతి సుశ్రుత గారికి మీకు మీకు దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి సాయి చరిత గారు, శ్రీ పృథ్వీరెడ్డి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు పాపడు, అలాగే స్వీట్ మర్దకాజా, వాటర్ మిలన్, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.